గ్రామాల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగానే 2014 నుండి గ్రామ పంచాయతీల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం చమనపల్లిలో రూరల్ బీజేపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ ఫస్ట్ జిల్లా మండల నాయకులు దాసరి రమణారెడ్డి, మునిగంటి కుమార్, దూడం శ్రీనివాస్, గుర్రం కమలాకర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, పంది శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, ఆవుల సునీల్, సాయిల మహేందర్, నేరెళ్ల సృజన్, మహేష్, వికాస్, కనకరాజు, మహేందర్, ప్రభు, సంజీవ్, నగేష్, గణేష్, నాగభూషణం, అజయ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారుగా ఆలోచన విధానంతో ఈరోజు వారు పెద్దలు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఈరోజు ఏదైతే పాత్రికేయులు ఉన్నారో స్థానిక సంస్థల గురించి మాట్లాడతారు. గత అనేక రోజులుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అప్పుడు అని చెప్పి లాస్ట్కు చివరికి హైకోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చినా లేదా బీసీ రిజర్వేషన్ల పేరు మీద అనేక కారణాలు చెప్పి వాయిదా వేస్తూ వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రేపటి నుంచి వెళ్ళి ఈ సర్పంచ్ ఎన్నికలకు పోవడానికి భయంగా ముందుకు రావడం జరిగింది. ప్రజలంతా కూడా మాకు ఈ గ్రామాల అభివృద్ధి చేసుకోవడం కోసం కానీ లేదా మా కష్ట సుఖాలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు గత అనేక నెలలుగా. ఇటువంటి సమయంలో మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఎక్కడి వస్తాయి, అదేవిధంగా ఏ పార్టీ ప్రజలకు అండగా ఉన్నది, ఏ పార్టీకి గెలిపిస్తే ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, వాళ్ళందరూ కూడా ఎన్నుకోవడానికి మన కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అది రేపటి నుంచి ఎన్నికలకు తెరలేవబోతున్నది. దీనిలో వాస్తవానికి ఇలా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేవలం కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిల్లి గవ్వ కూడా ఈ యొక్క గ్రామాలకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ కేవలం కేంద్ర నిధుల ఏవైతే వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి ఇవాళ గ్రామాలు నడుస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ అంతా కూడా వాళ్ళ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి నమ్మి అనేక పనులు చేసి చివరికి చాలా మంది ఆత్మహత్యలు కూడా సర్పంచ్ అంతా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల నుంచి రూపాయి ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి 2 కూడా ఇవ్వలేదు. కేవలం ఇలా మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు మాత్రమే వస్తున్నాయి. ఇవాళ ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇలా ప్రతి గ్రామానికి కూడా ఏదో రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు బండి సంజయ్ కుమార్ గారు ఏదో రకంగా ఈజీఎస్ ద్వారా కానీ ఎంపీ ల్యాడ్స్ ద్వారా కానీ ప్రతి గ్రామానికి ఏదో ఒక కార్యక్రమం చేసినాం. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 800 పైచిలకు గ్రామాలకి దాదాపు ప్రతి గ్రామానికి ఏదో రకంగా చేసినాం. ఇవాళ బోర్లు కూడా 700 పైగా బోర్లు నీటి ఎద్దడి ఉన్నటువంటి కానీ కొన్ని సంఘాలకు కానీ స్కూల్స్ కానీ కాలనీలకు కానీ ఎక్కడ నీళ్ళు లేకపోతే 700 పైగా బోర్లు వేయించినటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్రం అంతా కూడా ఇలా ప్రతి ఇంటికి కూడా ఒక వ్యక్తికి కావాల్సినవి కానీ ఒక కుటుంబానికి కావాల్సినవి కానీ ఒక గ్రామానికి కావాల్సినవి ఈ జిల్లాకు కావాల్సిన అన్ని కూడా కేంద్రం నుంచి వస్తుంది. ఇలా ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చేది ఇలా మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఆ బియ్యాన్ని వండుకొని తినడానికి కూడా ఉజ్వల గ్యాస్ పథకం ఇస్తున్నాం. ఇవాళ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కానీ ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పేరు తెచ్చే పైసల్లో కూడా ఇలా కేంద్రం ఇచ్చే పైసలు ఇచ్చి ఇలా బిల్లులు చేతులు దుక్కునే పరిస్థితి. గతంలో కూడా 2 లక్షల పైగా ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాటిని పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ గ్రామానికి ఇలా ఒక బల్బ్ వేయాలన్నా కూడా ఇలా కేంద్రం ఇచ్చేటువంటి పైసలే. ఇవాళ సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ చివరికి శ్మశానానికి పోతే శ్మశాన వాటికలు కూడా ఇలా కేంద్రం ఇచ్చేటువంటి నిధుల ద్వారానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా లేదు. ఇవాళ రోడ్ల విషయంలో కూడా గ్రామీణ సడక్ యోజన పేరుగా కానీ సిఆర్ఐఎఫ్ నిధులు కూడా ఈ 17 పార్లమెంట్లో అత్యధికంగా దాదాపు సుమారు 600 కోట్ల వరకు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటుకు తీసుకురావడం జరిగింది. ఇలా మొన్న 170 కోట్ల పైగా మొన్నటి ప్రకటించినటువంటి దానిలో కూడా మన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం రావడం జరిగింది.
ఇవాళ ఈ గత అనేక సంవత్సరాలుగా మన కరీంనగర్ రూరల్ నుంచి కానీ చొప్పాని ప్రాంతం నుంచి కరీంనగర్ పోవాలంటే అక్కడ రైల్వే తేలుగుంటపల్లి దగ్గర రైల్వే క్రాస్ చేయాలంటే గంటల కొద్దీ అనేక మంది రోగులు కానీ చాలా మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి.